ఆరోపణలు దారుణమని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మోదీ ఆరోపించినట్లు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాదని, నర్మదా ప్రాజెక్టు మోదీకి ఏటీఎంలా ఉపయోగపడిందని కౌంటర్ వేశారు. తెలుగు ప్రజలపై మోదీ విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కసారి కూడా మోదీ పోలవరాన్ని సందర్శించలేదని విమర్శించారు. पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती। एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही, दूसरी तरफ इस प्रोजेक्ट को लटका रही है। उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो। ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏటీఎం అని మాట్లాడారంటే ఎంత వ్యంగ్యంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా, ఎంత దుర్మార్గంగా తెలుగు జాతి మీద, తెలుగు ప్రజల మీద విషం చిమ్మారు. ఇది జాతి మీద దాడి, తెలుగు జాతి మీద దాడి, తెలుగు రాష్ట్రం మీద దాడి, పోలవరం ప్రాజెక్టు మీద దాడి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను తెలియజేస్తా ఉన్నా. ఏటీఎం ప్రాజెక్టులు ఏటీఎం నరేంద్ర మోడీ గారికి ఉండొచ్చు, కానీ మా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏటీడబ్ల్యూ ఎనీ టైం వాటర్. మోడీ గారు ఏటీఎం ఇది కాదు, నర్మదా ప్రాజెక్టు మీకు ఏటీఎం. నర్మదా ప్రాజెక్టు మీకు ఏటీఎం లాగా ఉపయోగపడింది కాబట్టి పచ్చకామెరలకే లోకం అంతా అదే విధంగా కనపడుతుంది. हमारी सरकार ने अपनी पहली ही कैबिनेट बैठक में पोलावरम को राष्ट्रीय प्रोजेक्ट घोषित कर दिया था। इसमें कोई अड़चन न आए, इसके लिए हमने हर स्तर पर प्रयास किया। इसके लिए अब तक लगभग 7,000 करोड़ रुपए, याद रखिए कितने, 7,000 करोड़ रुपए आंध्र प्रदेश सरकार को रिलीज भी किए जा चुके हैं। ఇది జాతీయ ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన ముందే పార్లమెంట్ లో చట్టం చేయబడింది. పార్లమెంట్ లో స్పష్టంగా చట్టం చేసే ముందు తెలంగాణ సమ్మతితో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటిస్తున్నాం. దీనికి సంబంధించిన అనుమతులు గాని, పర్యావరణ గాని, లేకపోతే వివిధ ఫారెస్ట్కు సంబంధించిన గాని, లేకపోతే వివిధ కేంద్ర సంస్థల అనుమతులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రాజెక్టుకి అయ్యే ఖర్చంతా కేంద్రం భరిస్తుంది అని స్పష్టంగా పార్లమెంటు చట్టంలో, రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడింది. प्रोजेक्ट की कीमत बढ़ाने का यह खेल खेलकर यूटन बाबू किसका फायदा करना चाहते हैं, ये आप भली भांति जानते हैं। ये प्रोजेक्ट इस बात का जीता जागता उदाहरण है कि इनकी नीयत क्या है। क्या ये यहाँ के किसानों, यहाँ के लोगों से बहुत बड़ा धोखा है कि नहीं है। నరేంద్ర మోడీ గారి దయాదక్షిణాల మీదో, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు, ఇది మా హక్కు. ఈ దేశ పార్లమెంట్ మాకు ఇచ్చిన హక్కు అది. ఈ దేశ పార్లమెంట్ లో చట్టం చేయబడి ఉంది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. మోడీ గారి దయాదక్షిణాల మీదో, ఎవరి మీద దయాదక్షిణాల మీదో మా జాతి, మా ప్రాజెక్ట్ ఆధారపడలేదు. ఇవాళ ప్రధానమంత్రిగా బాధ్యతగా పనిచేయాల్సిన వ్యక్తి జాతీయ ప్రాజెక్ట్ ని
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఒక్కసారి కూడా సందర్శనకు రాల.